అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో బోగస్ పెన్షన్ల ఏరివేత అంటే ఎవరైతే డిజబిలిటీ పెన్షన్స్ ఉన్నారో వారికి రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాల గురించి ఈ వీడియో ద్వారా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కూడా ఆడించండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేసే నోటిఫికేషన్ అనేది మీ వరకు అందుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే డిఎంహెచ్ఓ పెన్షన్ గురించి కానీ, డిజబిలిటీ పెన్షన్ గురించి కానీ, సదరం స్లాట్ గురించి కానీ, సదరం పెట్టుకున్నాం కానీ వాటి యొక్క స్టేటస్ తెలియట్లేదు దాని గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఇదంతా పేపర్ న్యూస్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నానండి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియవలసి ఉంది. తెలియాల్సిన వెంటనే మీకు తెలియజేస్తాను. జియో వచ్చిన వెంటనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నకిలీ వైకల్య ధృవపత్రాలతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు మాత్రమే జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్, మే వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎవరైతే సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ధృవపత్రాల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పరీక్షలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో డిజబిలిటీ పెన్షన్స్, డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే 10,000, 15,000 వారికి పరీక్షలు నిర్ధారిస్తారు. పరీక్షలు మళ్ళీ పునఃపరీక్షలు చేస్తారు. కాబట్టి అందుకే కొత్తగా ఎవరైతే సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే ప్రజెంట్ తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే వినికిడి లోపం, కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయట్లేదని తమ మంచానికే పరిమితమైనట్లు సమర్పించిన ధృవపత్రాల ఆధారంగా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. అంటే ఎవరైతే గతంలో 5,000 పెన్షన్ తీసుకుంటున్నారో డిఎంహెచ్ఓ పెన్షన్ వాళ్ళందరికీ కూడా 10,000, 15,000 చేయడం జరిగింది, ఎటువంటి పరీక్షలు నిర్ధారించకుండా. సో అందులో చాలా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం వలన ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారన్నమాట. ప్రభుత్వ ఆదేశాల మేరకు బోగస్ పెన్షన్ల ఏరివేతకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్యలు ప్రారంభించనున్నారన్నమాట. వైకల్య సర్టిఫికెట్లలో జారీ అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ముందుగా మంచానికి పరిమితమై నెలకు 15,000 రూపాయలు చొప్పున పింఛను పొందుతున్న సుమారు 25,000 మందిలో అర్హులను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధమైంది. జనవరి 3 నుంచి వైద్య బృందాలు ఇళ్లకు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట. అందుకోసం సెర్ప్ రూపొందించిన యాప్లో వైద్యులు వివరాలు నమోదు చేస్తారు. అంటే మన యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు నిర్ధారించి సర్టిఫికెట్లు అనేవి మరలా జారీ చేస్తారన్నమాట. అలాగే ముందు వాళ్ళ డిఎంహెచ్ఓ పెన్షన్లు ఎవరైతే 15,000 పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ వెరిఫికేషన్ అయిన తర్వాత 6,000 పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో తిరిగి వైకల్య పరీక్షలు అనేవి చేస్తారన్నమాట. ఈ ప్రక్రియ వచ్చి ఏప్రిల్ నుండి మే వరకు అయితే కొనసాగుతుంది. ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఎవరో కంగారు పడవలసిన అవసరం అయితే లేదండి. ఎవరికైతే అంగవైకల్యం ఉందో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ పెన్షన్ అయితే ఏమీ పోదు. ఇలా ఎవరైనా లేని లోపాన్ని ఉందని సర్టిఫికేట్ తెచ్చి పెన్షన్ అయితే పెట్టుకున్నారో వారికి మాత్రమే పెన్షన్ అయితే ఆపేయడం జరుగుతుంది. అలాగే ఈ 6,000 పెన్షన్ తీసుకున్న వారిలో చాలామంది మంచానికి పరిమితమై పారాలసిస్ అయ్యి చాలామంది ఉన్నారండి. వారిని కూడా గుర్తించి ఈ 6,000 పెన్షన్ని 15,000 కూడా చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఓకేనండి, ఇదంతా నేను పేపర్ న్యూస్ ద్వారా ఆధారం చేసుకొని మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి.